రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అయ్యగారు చెప్పినటువంటి మాట ఏంటంటే 12వ అధ్యాయము 1వ వచనంలో రాబడిన మాట, మనలను మనము క్రీస్తుకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో నేను ఒక నేవీలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు నా యవన కాలంలో ఎప్పుడైతే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేసి హాయ్ సార్ ఎలా ఉన్నారు ఏంటి అని ప్రతిదీ కూడా ఆయనతో చెప్పి మై నేమ్ ఇస్ సో అండ్ సో ఐ వాంట్ టు కమ్ ఫ్రమ్ అదర్ ప్లేస్ అని ప్రతిదీ కూడా అన్ని విషయాలు ఆయనతో చెప్పగానే మా ఆఫీసర్ నన్ను చూసి ఏం చేశారంటే ఇదిగో సార్ మీరు ఈ పని చేయాలి వెళ్ళండి మీ డ్యూటీ చేయండి అని చెప్పి వెంటనే ఆయన నాతో చెప్పగానే సార్ నేను ఎందుకు చేయాలి, నా వల్ల కాదు ఇది, అసలు నేను ఈ పని చేయలేను, అసలు నేను చాలా గాఢబంధం పెరిగిన ఇంటి దగ్గర, అయ్యో ఇది నాకు చేత కాదు అని ఏ ఒక్క మాట కూడా అనకుండా ఆ ఆఫీసర్ చెప్పినట్టుగా వెంటనే వెళ్ళి తన డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నన్ను మాట అడిగినామండి. ఇప్పుడు ఆ ఆఫీసర్ గారు చెప్పినట్టు మాట ఇదిగో ఈ దానియేలు సార్ గారు యవన కాలంలో ఉన్నప్పుడు వినగానే ఆయన ఒక పని చెప్పగానే ఆ పనిలో నిమగ్నత కలిగి ఆయన పని చేసినప్పుడు యేసు ప్రభు కూడా నీకు ఒక పని అప్పగించాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ పని చేయడానికి నువ్వు సిద్ధమేనా? యేసు ప్రభు చెప్పిందలా నువ్వు చేయకపోతే, యేసు ప్రభు చెప్పిందలా నువ్వు చేయకుండా ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన కృపను ఏ రీతిగా నీ మీద కుమ్మరిస్తాడు? ఆయన కృపను నీ మీద ఏ రీతిగా ఇస్తాడు? ఆయన నిత్య జీవాన్ని ఇచ్చింది ఆయన మాట వింటావనే కదా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల మాట చెప్పింది ఎవరైతే పిల్లలు వింటారో ఆ పిల్లలు అడగకుండానే అన్నీ కూడా తీసుకొచ్చి ఆ పిల్లలకి ఇస్తారు తల్లిదండ్రులు. హల్లెలూయా. మరి ఒక తల్లిదండ్రులకే ఇటువంటి ఆలోచన ఉంటే మరి నా యేసు ప్రభు నా దేవత దేవుడు ఆయన సర్వమును సృష్టించిన సృష్టికర్త మన కొరకు ఎంతగా ఆలోచించుంటాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఒకటి మన పాపాలను తొలగించాడు, మన దోషములు తొలగించాడు, మన పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు ఆయన కొరకు బ్రతకమన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినండి. రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఎలక్షన్ టైంలో మన దగ్గరికి వచ్చినప్పుడల్లా అయ్యా మాకు ఓటేయండి, మీకు ఇల్లు లేకపోతే మాట్లాడలేదు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాం, ఒకవేళ మీ పిల్లలకి ఏమన్నా ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదా అది కూడా ప్రొవైడ్ చేస్తాం, ఒకవేళ తల్లికి వందనం రావట్లేదా అది కూడా, అయ్యో వృద్ధాప్యంలో పెన్షన్ రాలేదా, అయ్యో ఒంటరి మహిళగా ఉన్నారా, మీకు ఏది కావాలో అన్నీ ఇస్తాం, దయచేసి మాకు ఓటు కొట్టండమ్మా అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అని నమ్మేసి ఎక్కడ ఓటేయాలి అన్ని ఓట్లు వేసేస్తాం. గెలిచిన తర్వాత మాట ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు మర్చిపోతారేమో కానీ మర్చిపోయలేదా? గట్టిగా హల్లెలూయా. నా యేసు ప్రభు మాట నమ్మకమైనటువంటిది. ఆయన ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టాలి. ఎవరికి స్తోత్రం. అని భక్తులు అంటారు కదా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అనుకొచ్చిందా? పాడదామా? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. పాడదాం. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి అమ్మాయి తప్పకుండా తప్పదా అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆస్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. కారణం ఆస్తులైన వారి హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా
ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. దేవునికి స్తోత్రం. మనము నమ్మదగని వారమైనను నమ్మదగిన దేవుడు మనకి ఏం చేశాడు తెలుసా? నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను ఆశీర్వదించాను, నేను నీ కొరకు చనిపోయాను, నేను నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాను. ఎందుకోసం తెలుసా? నిన్ను పరలోక రాజ్యం చేర్చడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నేను అందరితో పాటు నిన్ను పరలోక రాజ్యంలో ఉంచడానికి. యోహాను సువార్త 14 అంటాడు కదా, ఇదిగో నేనుండు స్థలమున మీరును ఉండలాగున మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎంతమంది రాజకీయ నాయకులు మారినా, కొన్ని సందర్భాలు మనకి ఇళ్ళు వచ్చినా రాకపోయినా, ఒకవేళ మనల్ని పట్టించుకోకపోయినా, నిన్ను నన్ను నిర్మించిన నిర్మాణకుడు, మన సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు మన కొరకు ఎంతగానో పట్టించుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. మర్చిపోవద్దు సుమా, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆమె గట్టిగా హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఏదో అనేక రకాలుగా, వాళ్ళు ఏదైనా ప్రేమ చూపిస్తే ప్రేమ చూపిస్తాం, వాళ్ళు ఏదైనా మనకి ఏదైనా సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేస్తాం, ఎవరైనా మనకి ఏదైనా ఒక ఉపకారం చేస్తే వాళ్ళకి ఉపకారం చేస్తాం. కానీ యేసు ప్రభు ఆయన అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు, అందరు లేదంటే ఒకరు ప్రేమించి మరొకరు ద్వేషించే దేవుడు కాదు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి దగ్గరికి హల్లెలూయా. నా దేవుడు పక్షపాతి అయితే మాత్రం కాదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అమెరికాలో నుండి ఉండేటువంటి అయ్యగారు ఇప్పుడు మనకేమో చీకటి అయితే ఆయనకేమో తెల్లవారుజామున. ఆమె మనమేమో అమ్మ రెండమ్మ అని చెప్పి పాస్టర్ గారు ఇంచుమించు 10-15 సార్లు అమ్మ రండి 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 అంటే ఎంతమంది వచ్చారు. హల్లెలూయా. మరి ఆ సేవకులకి అంత ప్రాముఖ్యత, లేదంటే దేవుడి మాట చెప్పడానికి ఉదయకాలంలో వచ్చి ఆ ల్యాప్టాప్ పెట్టుకొని మనందరికి అర్థమయ్యే రీతిలో ఆయన ఎంతగా కష్టపడతారండి. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి మీకేం ఉండాలి? దేవుని మీద అంత ఇష్టం ఉండాలి. ఆమె హల్లెలూయా. మన పక్కింటి వారు కానీ, మన బంధువులు కానీ, ఇరువారు కానీ ఏదైనా పెళ్ళి ఉందండి, ఫంక్షన్ ఉందని మీరు ఖచ్చితంగా రావాలంటే మన ప్రయాణాలు చూడాలి. ఉదయం 5 గంటలకి సరేవా ఏమంటే ఆయన భర్తని, భార్యని, పిల్లల్ని ఒకవేళ లేకపోతే కనుక కొట్టి తట్టి లేపి రెడీ చేసి సంకం వేసుకొని అయినా తీసుకెళ్ళిపోతాం. ఎక్కడికి? మాట్లాడేది ఫంక్షన్లకి, పబ్బాలకి, పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, సవత బద్దలకి, ఎక్కడ వెళ్తే అక్కడికి. అమ్మ ప్రార్థన టైం అవుతుందమ్మా. అమ్మ పిల్లలు అయ్యో మా మాట పిల్లలు ఎప్పుడు ప్రార్థన మందిరం రమ్మంటే, కానీ అక్కడికి మాత్రం సంఖ్య తీసుకుని అయినా హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఫంక్షన్లు అల్లరి చేత దెబ్బ కొడతాం, కానీ సంఘంలో అల్లరి చేసినప్పుడు మౌనం ఉండమని మీ పిల్లలకే మాట్లాడలేదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మనలను మనమే సజీవ యాగముగా సమర్పించుకోవాలి. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో మన సమర్పణ ఆయన చూస్తాడు, ఆయన కృపను మన మీద కుమ్మరిస్తానే ఉంటాడు. చదవ మాట కీర్తన గ్రంథం 117వ సంకీర్తన మొదలు వచ్చిన భాగం. ఇంకా అయ్యగారు రాలేదు, త్వరగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 117వ సంకీర్తన మొదటి వచ్చిన భాగం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచున్న. దేవునికి స్తోత్రం. ఒకటి మన విశ్వాసంలో ఉండాలి, ఆ విశ్వాసంలో పరిశుద్ధతలో ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఆయన పాప మరణాన్ని తొలగించాడు, పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను మాట్లాడినామండి, ఎంతమందికి పరలోకం కావాలి? స్తోత్రాలు. ఆయన ఎంతమందికి పరలోకం కావాలి? ఎంతమందికి ఇళ్ల స్థలాలు కావాలి? మాట్లాడట్లేదు. ఎంతమంది కావాలి? నాకు కొత్తగా పెళ్ళయిందమ్మా, నాకు ఒక ఇల్లు స్థలం కావాలి. ఆమె గట్టిగా హల్లెలూయా. నేను అంటాను, ఇహలోకమంటూ భూమి ఉన్నా లేకపోయినా, స్థలం ఉన్నా లేకపోయినా, పరలోక రాజ్యములో జీవ గ్రంథంలో మన పేరు లిఖితం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది లిఖితం చేసుకోవాలంటే మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆమె అధికారులు అడిగినటువంటి ప్రతి కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు, ఇంకా లైసెన్స్ కార్డు, ఏ కార్డు ఉంటే అన్ని కార్డులు తీసుకెళ్ళమంటే అన్ని తీసుకెళ్ళిపోతాం. 1 కాదు 2 కాదు 5 సెట్లు కావాలంటే 5 సెట్లు తీసుకెళ్తాం. ఆమె గట్టిగా హల్లెలూయా. ఒక సెట్ కాకపోతే ఇంకో సెట్ అయినా చూసి నా పేరు పిలుస్తారేమో ఆశ. హల్లెలూయా.
కానీ దేవుడి సన్నిధానికి సమర్పించుకోండమ్మా. అమ్మ చక్కగా ఉదయకాలంలో రండి, దేవుడు స్తుతించండి, గణపరచండి, వాక్యం వినండి, మీ జీవితాన్ని సరి చేసుకోండి అని పాస్టర్ గారు, సేవకులు, మిషనరీలు ఎంతమంది వచ్చి ఎన్నిసార్లు చెప్పినా అయ్యో బాబు యేసు బాబు తెలిసండి ఆమె హల్లెలూయా. మనం ఏమంటాం? యేసు బాబు మాకు తెలిసండి, అది ఎంత గొప్ప దేవుడు తెలిసండి, అందరు బాబులు అంటాడే, అందరు బాబులు అంటాడే. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందరిలాంటి వాడైతే ఇంతగా మన కొరకు రక్తాన్ని చిందించడానికి ఆయనకి ఎందుకంటే అంత ప్రయాస? హల్లెలూయా. ఆయన అందరిలాంటి దేవుడు కాదు. మన దేవుడు ఒక ప్రత్యేకమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు. దేవుడికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కాబట్టి మనం సమర్పించుకున్న క్రీస్తు మనం సజీవయాగముగా ఏ పని చేసినాను ఆయన మహిమార్థమే చేద్దాం. హల్లెలూయా. పాట పాడినా, ప్రార్థన చేసినా, స్తుతులు చెల్లించినా, వాక్యాలు చదివినా, దేవుని యొక్క మాటలు విన్నా ఆయన మహిమార్థమే చేద్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అయ్యగారు అంత ప్రయాసపడ్డారు మనకు వాక్యాన్ని అందించడానికి. అంతగా ఆయన ఉదయకాలంలో నుంచి వాక్యాన్ని అందించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి మేబీ అయ్యగారు రాకపోవచ్చేమో, మరి వస్తారా లేదా అనేది నాకు తెలియదు. నేను మరలా లింక్ కూడా ఇవ్వండి. మళ్ళీ ఇంకా ఆన్లోనే ఉన్నాను, నేను ఆన్లోనే ఉన్నాను, ఇంకా నాకు రాలేదు. ఇదిగో ల్యాప్టాప్లో కూడా ఆన్లోనే ఉన్నాను. సో కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇప్పుడు సజీవ యాగముగా సమర్పించుకోవాలంటే